ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అరుగులే ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎట్టకేలకు ఇటు పిఎం కిసాన్ నిధి పథకం కింద 2,000 రూపాయల నిధులు, ఇటు చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకైతే 5,000 రూపాయల నిధులు, మొత్తం ఇటు 2,000 రూపాయల నిధులు కలుపుకొని 7,000 రూపాయల అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులను దాదాపు విడుదల చేసేందుకు సర్వం సిద్ధమైతే కావడం అయితే జరిగింది. ఇక పిఎం కిసాన్ నిధి పథకం కింద డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన కేంద్ర ప్రభుత్వం. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులను కలుపుకొని మొత్తం 7,000 రూపాయల నిధులను మన రాష్ట్ర రైతన్నల ఖాతాలలో వారికి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులకి ఆ రోజు నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు. అంటే డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ దాదాపు ఇటువంటి అర్హత కలిగిన కార్డు అనేది మీ దగ్గర ఉంటే ఇక మీకు ఇప్పుడు అనుకుంటే ఇప్పటి నుంచే ఈ డబ్బులు మీకు బ్యాంక్ ఖాతాలలోనైతే పంపిణీ అవుతాయి అన్నట్లుగా తెలపడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే మొత్తం 7,000 రూపాయలు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ మీరు ఇక్కడ గమనించినట్లయితే మొత్తం ఈ 7,000 రూపాయల నిధులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి, ఎప్పటి నుంచి ఈ డబ్బులను విడుదల చేశారు, ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఎటువంటి అప్డేట్స్ అనేది మీరు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అప్డేట్స్ అనేది తెలుపుతాను. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు వీడియోని చూడండి. ఎటువంటి గుర్తింపు కార్డు అనేది మీ దగ్గర ఉంటే ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ అవుతాయో మీకు ఈ వీడియోలో మీకైతే తాజా సమాచారాన్ని అనేది తెలపడానికైతే ప్రయత్నిస్తాను. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తూ ఉన్నారు కానీ వెళ్ళిపోతున్నారు కానీ అసలు వీడియోని ఏమాత్రం లైక్ చేయడం లేదు, మన ఛానల్ ఏమాత్రం సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హులై ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో ముందుగా మీరు అన్నదాత సుఖీభవ పథకం కింద అన్నదాత సుఖీభవ .inలోకి వెళ్ళి మీ ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేసి మీరు అక్కడ అర్హుల కాదని తెలుసుకోండి. ఇక్కడ పిఎం కిసాన్ నిధి పథకం కింద కూడా పిఎం కిసాన్ నిధి .in అని అయితే చెక్ చేసుకొని సేమ్ ఈ ఆధార్ కార్డు వెరిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇచ్చి మీకు అక్కడ అప్రూవ్డ్ అనేది ఉందా అనేది చూసుకోండి, అర్హులై ఉన్నారా లేదా అనేది చూసుకోండి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 48 లక్షల మందిని అర్హుల జాబితా కిందనైతే ప్రకటించడం అయితే జరిగింది అన్నదాత సుఖీభవ పథకంకి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి 43 లక్షల మందికి అయితే మనకైతే ఓకే అనేది తెలపడం అయితే జరిగింది. ఇక ఈ వీరిని మొత్తం కిందిగా కలుపుకొని మొత్తం 7,000 రూపాయల నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద 7,000 రూపాయల నిధులను దాదాపు ప్రవేశపెట్టబోతున్నారు మన రైతన్నల ఖాతాలలో. ఈ డబ్బులను మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే ఖచ్చితంగా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోండి. దీంతో పాటుగా ఈ డబ్బులు విడుదల చేయగానే మీ ప్రభుత్వ ట్రెజరీల నుంచి మీ ట్రెజరీలోకి అయితే రావడం అయితే జరుగుతుంది. మీ బ్యాంక్ ఖాతాలు అనేది సరిగ్గా ఉన్నాయా, నిల్లులో ఉన్నాయా, లేదంటే ఎటువంటి లోటుపాట్లతో ఉన్నాయా అనేది తెలుసుకొని మీ బ్యాంక్ ఖాతాని సరిగ్గా ఉందా లేదనైతే చూసుకోండి. విడుదల చేయగానే మీ ఖాతాలలో ఈ డబ్బులు అనేది జమ అవుతాయి. ఇక ఈ నెల జూలై నెల చివరి వారం నుంచి అయితే ఈ డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నారు. అంటే 28, 29, 30 తారీఖులలో ఈ డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతాలో అయితే పడతాయి. ఇక ఈ డబ్బులు ఆగస్టు నెల చివరి వారం వరకు పడుతూనైతే ఉంటాయి. ఆగస్టు నెల చివరి వారం వరకు ఈ డబ్బులు ఎవరికైతే జమ కాకపోతే మనకైతే జూలై నెల చివరి వారం నుంచి ఎవరికైతే జమ కాకపోతే రైతు సహాయక కేంద్రాలకు వెళ్ళి మీరు ఇక్కడ దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అని అయితే తెలపడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రోజున కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.